మా అమ్మ కోవిడ్కి వచ్చిన కొత్తలో అయితే కోవిడ్ ఇంట్లో 30 దినాలు ఇట్లా ఇస్తానన్నారు డబ్బులు. అప్పుడు 4,000 5,000 జీతానికి మా అమ్మ ఇక్కడ కోవిడ్లో పనిచేస్తానండి. అప్పట్లో ఆ కాలంలో 4,000 5,000 అంటే ఇంటికాడ 5,000 4,000కు వాల్యూ ఉన్నింది. ఇప్పుడు 50,000 అయినా కానీ ఇంటి దగ్గర ఆ డబ్బులకు వాల్యూ అయితే లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పైన తమ్నైల్లో చూసినారు కదా, నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో జీతం ఎంత ఇస్తా అన్నారు, ఇప్పుడు ఎంత ఇస్తా అన్నారు, వచ్చిన కొత్తలో ఎక్కడున్నాను అన్నీ చెప్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఒక 5 నిమిషాలు నా వీడియోని నన్ను భరించండి. నేను కోవిడ్కి రాకన్నా ముందు నుంచి అమ్మ కోవిడ్లో ఉంది. సో నేను కోవిడ్కి రావాలంటే అమ్మకు చెప్పినాను. అమ్మే నాకు వీసా తీసింది అనమాట. అమ్మ కఫీల్ ఉంటాడు కదా, అతను వచ్చేసి నాకు వీసా ఇచ్చి 1 year అకామా కొట్టి ఫ్రీగా చేసుకోమని వదిలేసినాడు. సో అలాగా 2015 ఆగస్టులో కోవిడ్కి అయితే వచ్చినాను. అతను వచ్చేసి కోవిడ్ అతను 1 year అకామా కొట్టి ఫ్రీగా ఇచ్చినాడు కదా, మధ్యలో మళ్ళీ 1 year లోపల చేంజ్ చేసుకోమని చెప్పినాడు. కోవిడ్కి రావడము వస్తానే అమ్మ దగ్గరనే ఉన్నాను 1 month దాకా. అమ్మ స్కూల్లో పనిచేస్తాను కాబట్టి అమ్మ దగ్గరనే అమ్మతో పాటు ఉన్నా 1 month అంతా ఖాళీగానే ఉన్నా. 1 month తర్వాత రిగ్గాలో ఒక ఏరియాలో ఇంట్లోకి అయితే వెళ్ళినాను. మనకు లాంగ్వేజ్ రాదు కదా, బయట ఎందుకు లేపని అని ఇంట్లోకి వెళ్దామని ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక 20 రోజుల దాకా ఖాళీగానే ఇంట్లో కార్లు కడుగుతా ఇట్లా ఉన్నా. ఒక 20 రోజుల తర్వాత అతను ఏమన్నాడంటే 70 దినాలు జీతం ఇస్తా అన్నాడు. 70 దినాలు అంటే అప్పట్లో మన ఇండియా డబ్బు 218 అట్లా రేటు ఉండింది. 70 దినాలకు 15,200 అట్లా వస్తా అనింది. మా అమ్మ వండుకొని 70 దినాలు ఏం వద్దులే వచ్చేసాయని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి సాల్మియాలో వచ్చేసి బయట రూమ్ బాడెక్కి తీసుకొని మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, అక్కడ వెళ్ళేసి మా ఫ్రెండ్ దగ్గర ఉంటా వాళ్ళతో పాటు షేరింగ్ రూమ్ లో. బయట పనికి అయితే వెళ్ళిన ఎలక్ట్రీషియన్ది హెల్పర్ గా అట్లా బయట ఏదో బిల్డింగ్ కడతా అంటే అందులో వాళ్ళతో పాటు పనికి వెళ్ళిన వేరే చోట. వాళ్ళు 3 నెలలు పని చేసిన. 3 నెలలు పనిచేసి నెలకు 200 జీతం అన్నారు. 3 నెలలు పనిచేస్తే 3 నెలల తర్వాత నెల అయిపోతానే ఏం జీతాలు ఇలా 3 నెలల తర్వాత అయిపోయిన తర్వాత అడిగిన తర్వాత వాళ్ళు 1 నెల జీతం 200 ఇచ్చి 2 నెలలు జీతం ఎగ్గొట్టినారు. అడిగి 400 పని చేయించుకొని 3 నెలలు 1 నెల జీతం ఇచ్చినారు, 2 నెలలు జీతం ఎగ్గొట్టినారు. వాళ్ళు ఇచ్చిన 200 3 నెలలు బయట ఉంటే ఆ రూమ్ బాడగలకు ఫుడ్కు దాంట్లోకే సరిపోతుంది. మిగిలింది ఏముంది? కోవిడ్కి వచ్చి అప్పటికి 5 నెలలు అయిపోయింది. 5 నెలలు మనం డబ్బులు ఏం సంపాదించింది ఏం ఖాళీ అంతా అనుకుంటాం. కానీ బయట పనులు చాలా వేస్ట్ నాకు తెలిసి. బయట 300 350 400 దినాల్లో అట్ట జీతం ఉంటేనే నెలకు ఏదో మిగులుతుంది డబ్బులు. 200 దినాలతో బయట చేసుకోవాలంటే రూమ్ బాడీగా ఫుడ్ ఏం మిగలదు లాస్ట్కి. సో నా వల్ల ఇంకా కాక విసి ఎక్కిపోయింది. ఇంకా ఇట్లా వద్దులే అని మళ్ళీ అమ్మకి చెప్పా, ఎక్కడైనా ఇల్లు ఉంటే చూడు మా ఇంట్లోకి వెళ్ళిపోతా అని. నేనే బయట ఉండి బయట డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకొని తర్వాత అమ్మ అక్కడ స్కూల్లో పనిచేస్తుంది కదా, అక్కడ కోవిడ్ వాళ్ళు వచ్చింటే వాళ్ళ పిల్లలు నడుకొని ట్యూషన్కి వాళ్ళు డ్రైవర్ కావాలని అడిగింటే అట్లా ఆ రోజు నేను ఇప్పుడు పనిచేసే ఇంట్లో వాళ్ళు ఆ రోజు వచ్చి 2016 జనవరిలో ఆ ఇంట్లో వచ్చి పడినా. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉండ. అయితే నేను లైసెన్స్ చేయించుకొని ఇంట్లోకి వచ్చాను అనమాట. 2016 జనవరిలో అయితే ఈ ఇంట్లోకి వచ్చాను. అప్పుడు రావడం నేను లైసెన్స్ చేయించుకున్నా అనేసి 110 దినాల జీతంతో మాట్లాడుకొని ఇంట్లోకి అయితే వచ్చిన. ఆ రోజు ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, కోవిడ్కి వచ్చిన కొత్తలో ఇట్లా ఉండేవాడిని. ఈ ఇంట్లోకి వచ్చినాక మా బాస్కి పెద్ద ముసిల్దానికి మళ్ళా మా బాస్ తమ్మునికి వీళ్ళ 3 పనులు చేస్తా వచ్చిన. 8 కార్లు కడుగుతా. మళ్ళీ అది కూడా జీతం వీళ్ళు ఎట్లా ఇస్తా అన్నారు. మా బాస్ తమ్ముడు ఒక 55 దినాలు, మా బాస్ ఒక 55 దినాలు, ఇద్దరు షేరింగ్గా ఇట్లా పెట్టుకున్నారు. అట్లా 110 దినాలతో స్టార్ట్ అయ్యి సంవత్సరానికి ఒకసారి 10 దినాలు పెంచుతా, లేకపోతే 2 ఏళ్ళకి ఒకసారి 10 దినాలు పెంచుతా అట్లా ఇస్తా అన్నారు. 2 yearsకి ఒకసారి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వస్తా ఉన్నా. ఏదో కోవిడ్కి వచ్చి ఒక 3 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు చేసుకొని సాలిచ్చేద్దాం అనుకున్నా. ఏమంటే అసలు నేను 2025 ఇప్పుడు ఇంకో సంవత్సరం కూడా ఉండొచ్చు, 2026 వరకైనా ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు అసలు కోవిడ్లో ఉంటా అని నేనే అనుకోలేదు ఇప్పుడు. అసలు ఏమంటే ఎవరిని గుడ్డిగా నమ్మద్దండి, నమ్మితే మోసపోతాం ఖచ్చితంగా. మేము మోసపోయే ఇప్పుడు ఇట్లా ఇంకా కొన్ని లోన్లు ఇవి ఉండి ఇంకా కోవిడ్లో కూర్చోండి మా అమ్మ నేను కూడా ఇద్దరం. అట్లా 2016 నుంచి 2021 వరకు అనుకుంటా, 2021 వరకు అందరికి నేనే ఇంట్లో పనిచేస్తాను నేను. మళ్ళీ తర్వాత ఇప్పుడు పయ్యోళ్ళు వచ్చేసి ఇంకో శ్రీలంక డ్రైవర్ ఉన్నాడు కదా నా రూమ్లో, అతను తెచ్చుకున్నారు కాబట్టి నాకు పని తగ్గింది. ఇప్పుడు ఓన్లీ మా బాస్ కుక్కనికే కాబట్టి మా బాసే ఇస్తాడు జీతం అంతా. పని కూడా తగ్గింది, ఓన్లీ 3 కార్లు మా బాస్ డ్యూటీలు అంతే, ఇంకంతకు మించి ఏం లే. 110 దినాల జీతంతో అయితే ఈ ఇంట్లోకి వచ్చాను. ఇప్పుడు వచ్చేసి 170 దినాల జీతం ఇస్తాను నాకు. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 47,000 చిల్లర వస్తుంది అనుకోండి. ఇప్పుడంటే ఒక దినారుకు ఇండియా డబ్బులు 280 వరకు వస్తుంది. కానీ మా అమ్మ కోవిడ్కి వచ్చిన కొత్తలో అయితే కోవిడ్ ఇంట్లో 30 దినాలు
ఇట్లా ఇస్తా అన్నారు డబ్బులు. అప్పుడు 4,000 5,000 జీతానికి మా అమ్మ ఇక్కడ కోవిడ్లో పనిచేస్తానండి. అప్పట్లో ఆ కాలంలో 4,000 5,000 అంటే ఇంటికాడ 5,000 4,000కు వాల్యూ ఉన్నింది. ఇప్పుడు 50,000 అయినా కానీ ఇంటి దగ్గర ఆ డబ్బులకు వాల్యూ అయితే లేదు. సో ఇట్లయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడేమో ఇక్కడికి వస్తే బాగుంటుంది ఇలా అనుకుంటాం, కానీ అదంతా మన చేతిలో లేదు. కోవిడ్ వెళ్ళి ఎట్లుంటాయో మనకు తెలియదు. మంచిలో అయితే ఇబ్బంది ఏం లే, బాగుంటాము. మనం అనుకుంటాం కానీ ఒక్కసారి అడుగు పెట్టినామంటే గల్ఫ్లో డబ్బులు అనేది మనల్ని ఇంటికి వెళ్ళనీదు. ఇంటికాడ దీంట్లకు దాంట్లకు ఖర్చులకు మనం ఎక్కడ సంపాదిస్తూ ఉండడం సరిపోతుంది. నేను పనిచేసే ఇంట్లో ఫుడ్ దగ్గర కానీ జీతం కానీ లేట్ అంటూ చేయరు, టైం టు టైం ఇచ్చేస్తారు. 22 జీతం పడితేనే మా బాస్ తెచ్చి ఇచ్చేస్తాడు. ఇంకా ఏమన్నా అవసరాలకు డబ్బులు కావాలన్నా పాపము అడిగినామంటే ఇస్తాడు, 200 ఎక్స్ట్రా అయ్యన్నా కానీ ఇస్తాడు. ప్రస్తుతానికైతే మా బాస్ వాళ్ళమ్మ షాపింగ్కి వచ్చింది. ఇది వచ్చేసి ఫాహెలో. మా బాస్ వాళ్ళమ్మ పెద్ద ముసిల్ది, చాలా మంచిది పాపము. ఆ 1 రోజులు మనకైతే ఏ ఇబ్బంది రాదు. కొన్ని సమయాల్లో కోపడదా మాట్లాడదు కానీ మంచిది పాపం. అప్పుడప్పుడు మన ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తూ ఉంటుంది. మా వచ్చే లోపల 2 గంటలు 3 గంటలు పడుతుంది. సో కార్లో కూర్చొని వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ వస్తే రేపు ఇంటికి పోయినాక కూడా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో.